జాకిర్ హుస్సేన్ హస్తమయం. జాకిర్ హుస్సేన్ ప్రముఖ తబలా కళాకారుడు, సంగీత విద్వాంసుడు అనుకుందాము. దేశం గర్వించదగ్గటువంటి వ్యక్తి. వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎంతమంది అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఎంతమంది బిస్మిల్లా ఖాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఎందరూ బడే గులాం అలీ ఖాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఎందరూ జాకిర్ హుస్సేన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈ విషయాలపైన ఎందుకు అవగాహన కల్పించట్లేదు? ఎందుకు ఇవాళ అదే ఎక్కడో పాలస్తీనాలో వాడెవడో వీడెవడో ఉగ్రవాదులు చచ్చిపోతే వందల వేలాది మంది వెళ్తున్నటువంటి వీళ్ళు ఇదే జాకిర్ హుస్సేన్ని 2014లో బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత బీబీసీ లాంటి ఒక సంస్థ ఇంటర్వ్యూ చేస్తే దేశంలో ఇంటాలరెన్స్ అనేటువంటిది ఒక నడుస్తుంది కదా, మీరు కూడా ఎప్పుడైనా ఇంటాలరెన్స్కు గురయ్యారంటే ఈ దేశంలో నేను, రెహమాను, షారుఖ్ ఖాను, ఆయన పేరు అమీర్ ఖాను, ఇట్లాంటి వాళ్ళందరినీ దేశ ప్రజలు ఆశీర్వదించి ఆరాధించుకొని వాళ్ళందరూ మాకు ఆశీర్వదించిన తర్వాత, మమ్మల్ని ప్రేమించిన తర్వాత ఈ దేశంలో ఇంటాలరెన్స్ ఉందని మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారని అనడానికి వీలు లేదు. అవన్నీ రాజకీయ పరిభాషలో భాగమే తప్ప మాకు కాదు. మేము ఆయన ప్రాణ స్నేహితుడు ఒక శర్మ, ఆయన చనిపోతే ఆయన పాడెమోసిండు. 50 ఏళ్ళు కలిసి ఉన్నటువంటి వాళ్ళంతా ఏ రోజు కూడా మాకు ఇబ్బంది రాలేదు. మేము వాళ్ళను గౌరవించాం, వాళ్ళు మమ్మల్ని గౌరవించారు. ఇట్లాంటి వాళ్ళను ఆదర్శంగా ఎవరూ చూపించరు ఈ దేశంలో. మరి వీళ్ళని ఎక్కడ గొప్ప అబ్దుల్ కలాం మాకు ఆదర్శమని ఉన్నటువంటి ముస్లిం నాయకులు ఎంతమంది వాళ్ళు చూపిస్తున్నారు? బిస్మిల్లా ఖాన్ షెహనాయి విద్వాంసుడి వల్ల నాకు గంగా తల్లితో సమానము, కాశీ విశ్వనాథుడు నా తండ్రితో సమానం అనేటువంటి మాట స్పష్టంగా చెప్పి ప్రతిరోజు ఆయన చేత అక్కడ కాశీ విశ్వనాథుడికి సంగీత సేవలు చేసినటువంటి అదృష్టవంతుడి వాళ్ళ కాశీ విశ్వనాథుడు అదృష్టం ఇచ్చిండు ఆయనకి. నేను ఎక్కడో చనిపోను, ఈ గంగా తల్లి ఒడిలోనే చనిపోతానని అక్కడే చనిపోయిండు. అవసరం లేదు, నాకు ఎక్కడెక్కడో ఆస్తులు అక్కర్లేదు, గంగను మించిన తల్లి లేదు, గంగా ఒడిలో నేను చనిపోతా అన్నాడు కాశీ క్షేత్రంలో. అట్లాంటి వాళ్ళను ఇవాళ ఆదర్శంగా చూపించరు. ఇవాళ ఇది విషయం కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఉగ్రవాదులు ఆదర్శంగా నిలుస్తున్నారు? ఎందుకు పాలస్తీనా మీద చర్చ జరుగుతుంది? భారతదేశం కోసం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇందులో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ముస్లింలు ఉన్నారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అనేక మంది వీర జవాన్లు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ బాధపడలేదే, మేము ముస్లిం కాబట్టి మమ్మల్ని దూరం పెట్టారని ఎక్కడ చెప్పలేదే, భారతదేశంలో ఎక్కడ చేయలేదు. విదేశాల భావజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు మాత్రమే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికైతే ఔరంగజేబు ఆదర్శమో వాడిని మాత్రమే అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడైతే టిప్పు సుల్తాన్ను ఆదర్శంగా తీసుకుంటాడో వాడిని మాత్రమే అవమానించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి సంబంధించినటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. దేశానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా మరి ఏం చేస్తారు ఏంటి అనేటువంటి విషయము ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం అనేది కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అవసరం కూడా ఉన్నది.